చాలా ఇయర్స్ గా అనుకుంటున్న ఒక డ్రీమ్ ప్లేస్ కి వెళ్ళడం కోసం 2024 అండ్ 2025 లో టికెట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ చేసుకున్నాము. కానీ ఈసారి ఏది ఏమైనా సరే ఇది థర్డ్ అటెంప్ట్, కంపల్సరీగా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ వెళ్తామో లేదో అన్నట్టుగా అనుకొని ఈసారి అయితే మా ట్రిప్ ని సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా ట్రిప్ టోటల్ గా 8 days ఇంక్లూడింగ్ అప్ అండ్ డౌన్ జర్నీ. ఇది మా ట్రిప్ కి స్టార్ట్ అయ్యే రోజు అన్నమాట. మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7 o'clock కి, అది కూడా కాచిగూడ స్టేషన్ లో. అయితే మనం ఎక్కడికన్నా ట్రిప్ కి లాంగ్ డేస్ కి వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో ఏమేం కేర్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మన బట్టలు ఏమన్నా బయట ఆరవేసి ఉంటే గానీ వాటిని అయితే తీసేసుకోండి. అలాగే క్లిప్పులు కూడా బాక్స్ లో ఎత్తి పెట్టేసుకోండి, ఎందుకంటే మనం వచ్చేసరికి వర్షం పడవచ్చు, గాలి రావచ్చు, అందుకనే తీసి పెట్టుకోవడం అయితే మంచిది. అలాగే మనం డైలీ కలెక్ట్ చేసుకునే చెత్తను అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అయితే పెట్టి వెళ్ళకండి. వాషింగ్ మిషన్ బయట గానీ ఉంటే దాన్ని మంచిగా కవర్ చేసుకొని దాని ప్లగ్ అయితే ప్లగ్ అవుట్ చేసి పెట్టేయండి. ప్లగ్ తీయడానికి నేనైతే ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే కాలేదు. ఇంకా 2 చేతులు యూజ్ చేసినా కూడా నా వల్ల అయితే కాలేదు. అందుకే జానుకు చెప్తే జాను వచ్చి అయితే తీసాడు. తీసిన ప్లగ్ ను కూడా మంచిగా సెక్యూర్ చేసి పెట్టుకోండి, ఊరికే అలా వదిలేయకుండా. నేనైతే ట్యాప్ కి అలా సెక్యూర్ గా చేసి పెట్టుకున్నాను. మనం ఇంట్లో యూజ్ చేసే పార్ట్స్ గానీ బాటిల్స్ గానీ అన్నిటినీ వాటర్ ఖాళీ చేసి అయితే బోర్లిచ్చి పెట్టేసుకోవడం అయితే మంచిది. సింక్ లో ఏ ఒక్క గిన్నెలు లేకుండా అన్నిటినైతే క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే అందులో ఏమైనా ఆఫ్ యూజ్ చేసిన ఉన్న వాటిని అయితే తీసి పడేసేయండి. అలాగే వెజిటేబుల్స్ ఉంటే కూడా వాటిని కూడా తీసేయండి, ఎందుకంటే 1 week వెళ్తే అవి వచ్చేసరికి అయితే ఎలాగైనా ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అవ్వవు అనుకున్న వాటిని అయితే ఉంచుకోండి. ఫ్రెష్ గా ఏమన్నా కూరగాయలు ఉంటే పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి ఇచ్చేయండి. అలా తీసి డస్ట్బిన్లు అయితే పడేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బాక్సులు అయితే ఖాళీ చేశాను. ఒక పచ్చిమిర్చి ఉన్నాయి, అవి ఎలాగూ చాలా డేస్ ఉంటాయి కాబట్టి వాటిని అయితే అలానే పెట్టేశాను. మేము వెళ్లే డేట్ మాకు ముందే తెలుసు కాబట్టి ఆ వారానికి సరిపడా వెజిటేబుల్స్ అయితే మేము ఎక్కువేం తెచ్చుకోలేదు, అందుకని మా ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా ఉంది. అలా ఇంకా ఫ్రిడ్జ్ నంతా ఖాళీ చేసిన తర్వాత కూలింగ్ పాయింట్ ని 1 మీదకైతే పెట్టేసుకోండి. అందులో ఇంకా ఏమైనా ఉన్నాయి అనుకుంటే, అవి కూడా ఏమీ లేవనుకుంటే మొత్తం ఫ్రిడ్జ్ ప్లగ్ అయితే తీసేయడం అయితే మంచిది. ఎలాగో ఫ్రిడ్జ్ ఖాళీ చేసామని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ ని కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా సింక్ లో ఏ ఒక్క గిన్నె లేకుండా అయితే అన్నిటిని క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా 1 week వరకు మన వెహికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి వాటిని మంచిగా కవర్ తోటి అయితే కవర్ చేసి అయితే మంచిగా సెక్యూర్ చేసి అయితే పెట్టేసుకోండి. ఇంకా ఒకసారి ఇంటినంతటిని మంచిగా ఊకి పెట్టేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి ఎలాగో చెత్త పడుతుంది. అందుకనే కొంచెం తక్కువ చెత్త పడడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఎలాగైనా సరే ఇంటిని మొత్తం అయితే క్లీన్ చేసుకోండి. అలాగే మీ రూమ్ కు ఉన్న అన్ని విండోస్ ని అయితే క్లోజ్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ మేము హాల్లో ఉన్న విండోస్ ని అలాగే కిచెన్ లో ఉన్న విండోస్ ని కూడా మేమైతే క్లోజ్ చేసి పెట్టేసుకున్నాము. ఒకవేళ విండోస్ ని క్లోజ్ చేయడం మర్చిపోయామంటే మంకీస్ రావచ్చు, ఇంకా బయట చెత్త కూడా ఎక్కువ రావడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. అందుకని మర్చిపోకుండా అన్ని విండోస్ అయితే క్లోజ్ చేసుకోండి. పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం అస్సలు మరవకండి. సిలిండర్ ని ఖచ్చితంగా ఆఫ్ చేసి వెళ్ళండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. ఇంట్లో ఏమన్నా ప్లాంట్స్ ఉంటే వాటికి ఒకసారి అయితే వాటరింగ్ చేసి పెట్టండి. అలాగే 1 week కి సరిపడా వాటర్ ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ప్లాంట్స్ కి వాటర్ వేయడం కూడా మర్చిపోకండి, వచ్చేసరికి అవి కూడా వాడిపోతాయి. 1 week కి సరిపడా వాటర్ ఎలా వేయాలంటే, ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అది కొంచెం హైట్ లో ఉండేటట్టు పెట్టుకొని వాటి చుట్టూ కూడా ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని ప్లాంట్స్ లకి కాటన్ క్లాత్ ని నేను చూపించిన విధంగా వాటర్ లో డిప్ చేసి ఆ మొక్కలలో టచ్ అయ్యేటట్టుగా అయితే వెయ్యండి. వీటి వల్ల ఆ బౌల్లో ఉన్న వాటర్ అంతా మొక్కలు వాటికి కావాల్సినప్పుడు పీల్ చేసుకుంటాయి. ఈ టిప్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి, ఎందుకంటే నాకు ఇది వర్కౌట్ అయ్యింది, అందుకనే చెప్పేసి మీకు కూడా చెప్తున్నాను. కంపల్సరీగా అయితే ఇలా వాటరింగ్ అయితే ఇది యూజ్ చేసుకోండి. ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే బకెట్ అయితే బోర్లిచ్చి పెట్టేసుకోవడం. ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రూట్ బాస్కెట్ అయితే ఖాళీ చేసేయండి. ఏమన్నా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటే కూడా పట్టుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే వచ్చేసరికి అవి ఇంకా పాడైపోతాయి. ఇంకా లాస్ట్ లో అన్ని స్విచ్చెస్ అయితే కట్టేయండి. అలాగే ఫ్యాన్ స్విచ్లు కూడా కట్టేసేయండి. వీలైతే మెయిన్ ని ఆఫ్ చేసుకోవడం అయితే చాలా మంచిది. అలా ఇంకా అన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత డోర్ పెట్టేసి గొల్లెం పెట్టిన తర్వాతనే లాక్ వేసుకోండి. లాక్ను కూడా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలలో పోస్ట్ చేస్తాను. అంతవరకు మీరు నా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఎంత ఖర్చు అయింది, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అందుకనే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.
మేమైతే కాచిగూడ స్టేషన్ కి ఒక 4 hours ముందే అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎర్లీగానే స్టార్ట్ అవ్వడం అయితే మంచిది. ఇంతకీ నా ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలా ఇంకా మేము ఎర్లీగానే కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నేను కాచిగూడ స్టేషన్ చూడడము ఇదే ఫస్ట్ టైము. కాచిగూడ స్టేషన్ నేను అనుకున్నంత పెద్దగా అయితే ఏమీ లేదు. కాకపోతే మాత్రం డిజైన్, లోపల పెయింటింగ్ అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మంచిగా కూడా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి ఎంటర్ అవుతూనే మా బ్యాగ్స్ అయితే చెక్ చేపించుకొని మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లాంగ్ డేస్ ట్రిప్ కోసం వెళ్ళడానికి బ్యాగ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక వీడియో చేసి ఉన్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అందులో చాలా మంచి మంచి టిప్స్ అయితే చెప్పాను. ఒక వారానికి సరిపడా బట్టలన్నిటినీ ఆ ఒక్క బ్యాగ్ లోనే నేను ప్యాక్ చేశాను. అది ఎలా అని చెప్పేసి అయితే వీడియో చెక్ చేయండి, మీకే అర్థం అవుతుంది. చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా తిండి పోటీలు అయితే పెట్టుకున్నాము. ఇంకా మా పిల్లలైతే కనిపించిన ప్రతి వాటిని టేస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనం వెళ్ళిపోయే ట్రైన్ అదే అన్నమాట, 12785. ఇంకా ట్రైన్ వచ్చేంత వరకు అయితే పైనే వెయిట్ చేసాము. ఇంకా ట్రైన్ వస్తుందన్న ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా కోచ్ ఎక్కడికి వెళ్తుందో పొజిషన్ చూసుకొని అక్కడికి వెళ్ళైతే కూర్చోడానికి ప్లేస్ లేదురా అంటే ఇంకా బ్యాగ్ కూడా పెట్టుకున్నాడు ఆయన. మనం వెళ్ళిపోయే ట్రైన్ అయితే రైట్ టైంకే ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదే ఆ ట్రైన్ రివర్స్ లో అయితే వచ్చేస్తుంది. మన కోచ్ వచ్చేసి A1 అన్నమాట. ఈసారి టికెట్లు మాకు RACలోనే వచ్చాయి. అయినా కూడా కంపల్సరీగా వెళ్ళాలని చెప్పేసి RAC వచ్చినా పర్లేదు అడ్జస్ట్ అయితే అయి వెళ్ళిపోదామని అయితే మేమైతే ఈ జర్నీని అయితే స్టార్ట్ చేసాము. మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఏమేమి చేసామని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆలోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఆ ప్లేస్లకు వెళ్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఫస్ట్ మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే మాకు ట్రైన్ 7 o'clock కదా, ఆలోపే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకోవాల్సింది. సర్లే ట్రైన్లోనే ఇంకా తినేసాము. ఇంకా ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేమైతే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.